రేపటిలోగా డబ్బు మీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు గాని చిన్నబాబు ఉంటే వాడు అలా చిన్నబాబుకి ఈ విషయం తెలియకూడదు. ముందు ఆ కేసు పెట్టిన రిపోర్టర్ గాడి పెళ్ళాన్ని తీసుకురండి. నగల దగ్గర చీరల దగ్గర దాని అందరూ నెత్తికెక్కించుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా? ఎవరు చెప్పారు అది నీ తోడి కోడలయ్యి శాశ్వతంగా ఈ ఇంట్లో ఉంటుందని? తాళి కట్టించుకునే వరకేనమ్మా. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ క్రిష్ ఇంట్లో ఉండనివ్వడు. ఇల్లు వల్లకాడు చేసైనా ఆ బలరాం గాడిని మీనాక్షిని ఇంట్లోంచి తరివేస్తాడు. వాళ్ళని గెంటించినా చంపేసినా ఈ ఇంటి బిడ్డ పెంచుకున్నవాడైనా ఒక్కసారి దాని మెళ్ళో తాళి కట్టాడంటే దానికి పెద్ద కోడలి హోదా వచ్చేస్తుంది. ఆ సౌండ్ కూడా నేను వినలేను మమ్మీ. దాని ఇంటికెళ్ళి దాన్ని నమ్మించి బ్రతిమిలాడి నా వెంట తీసుకొచ్చింది. అది నా కళ్ళ ముందే ఈ ఇంట్లో తిరుగుతున్నా సహించింది దాన్ని పెళ్లి కూతురుగా చూడటానికి కాదు. కృష్ణ మెళ్ళో తాళి కడుతుంటే అది కళ్ళారా చూడాలని, గుండె పగిలి ఏడవాలని. కృష్ణ మీద ప్రేమ చూపిస్తుంటే దాని మనసు ఛిద్రమై విలవిలలాడిపోవాలని. అందుకే దాని దగ్గరుండి ఒట్టేయించుకుని మరి నువ్వు లేకపోతే పెళ్లి చేసుకోను అని ఇక్కడ దాకా రప్పించాను. కృష్కి క్షణ క్షణం దాని మీద అసహ్యం కలిగేలా చేశాను. అంతేకాని అది పారాని పెట్టుకుని పందిట్లో కూర్చొని తాళి కట్టించుకుంటుంటే చూడటానికి కాదు. ఆ బలరాం గాడికి దానికి లేని లింకు అంటగట్టాను. గోటుతో పోయే గొడవని గొడ్డల దాకా తీసుకొచ్చి అందరి ముందు దాన్ని అవమానించి తలెత్తుకోకుండా చేశాను. ఎందుకు? దాని జీవితం మీద దానికే విరక్తి కలగాలని, అది దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి కావాలని. కానీ ఇప్పుడు అది నాకే పక్కలో బల్లెల్లా తయారైంది. ఎలా ఓర్చుకోను? ఆ బలరాం గడితో అక్రమ సంబంధం అంటగడితే తలెత్తుకోలేక కంటికి కనిపించకుండా పోతుందనుకున్నాను. కానీ అది నా చుట్టే తిరుగుతుందని ఊహించలేదు. మెళ్ళో తాళి పడక ముందే దాన్ని చంకనెత్తుకుంటున్నారంటే ఆ మూడు ముళ్ళు పడితే ఇంకేమైనా ఉందా? నా మనసు ఒప్పుకోవట్లేదు మమ్మీ. ఒప్పుకోక ఏం చేస్తావు? మమ్మీ తప్పదమ్మా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నీకు క్రిష్ కావాలి. క్రిష్తో నువ్వు జీవితాన్ని పంచుకోవాలి. అలాంటప్పుడు దాన్ని మనసులో నుంచి తీసేయాలి. మనకి కావాల్సింది క్రిష్తో నీకు పెళ్లి. అదెలా పోతే నీకే, ఎవరిని చేసుకుంటే మనకే. ఇది ఆవేశానికి టైం కాదమ్మా. ఆలోచించు. 2 రోజులు ఓపిక పట్టు. అంతా మనకి మంచి జరుగుతుంది. కానీ మమ్మీ. శ్వేత, అనవసరంగా ఆవేశపడి ఇలాంటి సమయంలో అందరి దృష్టిలో చెడ్డదానివి కావద్దు. సమయస్ఫూర్తితో నడుచుకో. అనుకున్నది సాధించొచ్చు. లేదా మొదటికే మోసం వస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అన్నీ మర్చిపోయి రెస్ట్ తీసుకో.
ఏంటి? ఏం చేశాను మేడం? నా మీద ఇంత కక్ష కట్టారు. కక్ష కట్టడం ఏంటి? ఇప్పటికీ మీరిలా మాట్లాడుతుంటే మీరు నటిస్తున్నట్టు అనిపించట్లేదు మేడం. ఏమీ తెలియక నన్నే ఏదో అడుగుతున్నట్లుంది. దగ్గరుండి పెళ్లి పనులు చూడాలంటే నన్ను మీ ఆప్తురాలిగా చూస్తున్నారనుకున్నాను మేడం. నువ్వు పక్కనుంటేనే పట్టుచీర కట్టుకుంటాను, నువ్వు పక్కనుంటేనే పందిట్లోకి వస్తాను, నువ్వు పక్కనుంటేనే తాళి కట్టించుకుంటాను అంటుంటే నన్ను మీ తోబుట్టు అనుకుంటున్నారని మురిసిపోయాను మేడం. కానీ నన్ను సాధించడానికే పిలిచారని, వేధించడానికే తీసుకొచ్చారని ఊహించలేదు. ఆ ఆలోచన కూడా మనసులోకి రాలేదు మేడం. మిమ్మల్ని అభిమానించాను. మీరు నా సొంత అక్క కన్నా ఎక్కువ అనుకున్నాను. అన్నింటికి మించి మిమ్మల్ని నమ్మాను మేడం. అలాంటి నన్నెందుకు మేడం ఇంతలా మోసం చేశారు? ఎవరు ఎవరిని మోసం చేసింది? నేను నిన్ను మోసం చేశానా? నువ్వు నన్ను మోసం చేశావా? మేడం, నేను మిమ్మల్ని మోసం చేశానా? కల్లో కూడా ఆ పని చెయ్యను మేడం. కానీ ఇంకో ఆడదానికి కాబోయే మొగుడుతో మాత్రం తాళి కట్టించుకుంటావు కదూ? మరో అమ్మాయిని ప్రేమించిన వాడిని మాత్రం పెళ్లి చేసుకుంటావు కదూ? మేడం, ఏ నీ భాగవతం అంతా నాకెలా తెలుసని షాక్ అవుతున్నావా? జరిగిన పెళ్లిని దాచగలిగావు, కట్టించుకున్న తాళిని దాచగలిగావు, కానీ అది కట్టిన వాడి మీద మోజుని, శాశ్వతంగా అతన్ని సొంతం చేసుకోవాలి అనుకున్న స్వార్థాన్ని దాచుకోలేకపోయావు. హ, గుళ్ళో నువ్వు చేసిన గూడు పుటాన్ని కళ్ళారా చూశాను. ఏమే దగ్గరుండి నిస్తార్థం జరిపిస్తానని వచ్చి నన్ను నమ్మించి కృష్ణ తాళి కట్టించుకున్నావే, అది మోసం కాదా? మాట్లాడవే. సొంత మనిషి కన్నా ఎక్కువగా నమ్మాను. సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోయాలని ఎలా అనిపించింది? పొరపాటు పడుతున్నారు మేడం. ఆయనతో నేను తాళి కట్టించుకోలేదు. ఆయన చేతులతో ఆయన్ని నా ప్రమేయం లేకుండా కట్టారు. నేను ధనానికి పేదదాన్ని కానీ గుణానికి కాదు మేడం. పరాయి ఆడది ప్రేమించిన మనిషిని నా సొంతం చేసుకోవాలనుకునేంత నీచురాల్ని కాను. కాకపోతే కృష్ణ నీ మీద మోసపడి తాళి కట్టాడనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా? లేదే. నిజమే, ఆయన ఇష్టపడి కట్టలేదు, నేను ఇష్టపడి కట్టించుకోలేదు. కళ్ళు మూసి తెరిచేలోగా నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. అవి నా జీవితానికి సంకెళ్లుగా మారాయి. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి నాది. తోచడం కాదే, కట్టిన తాళిని అవకాశంగా చేసుకొని క్రిష్ జీవితంలోకి రావాలనుకున్నావు. శాశ్వతంగా తన్ని సొంతం చేసుకోవాలనుకున్నావు. నా బతుకుని నాశనం చేయాలనుకున్నావు. కాదు కాదు కాదు, అదే నిజమైతే కట్టిన మరుక్షణమే ఆ తాళి తీసేయమన్నాడు. అది మీ ఇద్దరిని జనం నుండి కాపాడటానికి కట్టిన తాళ్లే తప్ప కాపురం చేయడానికి కాదని చెప్పాడు. అయినా ఆ తాళి ఎందుకు తీసేయలేదు? నిజంగా నా బాగా కోరేదానివే అయితే, నిజంగా నీకే దురుద్దేశం లేకపోతే అప్పుడే ఆ తాళి తీసేసేదానివి, జరిగింది మర్చిపోయేదానివి. కానీ నువ్వేం చేసావు? తాళిని గుండెల మీద వేసుకున్నావు. నా కాబోయే వాడి నెత్తిన కూర్చోవాలనుకున్నావు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకే ఉంటుందే. కట్టిన తాళిని తీసి పారేయడానికి అది కేవలం తాడులా కనిపించలేదు మేడం. ఆ తాళిలో ఆయన ప్రాణం కనబడింది. తాళిలో పవిత్రత కనిపించింది. నాకే తెలియని ఏదో శక్తి నన్ను ఆపింది.
ఉంచుకుందామంటే భయం వేసింది, తెంచుకుందామంటే బాధేసింది. నిస్సహాయురాలను అయిపోయాను మేడం. అంటే తాళి మెళ్ళో పడగానే విలువలు దానికున్న పవిత్రత గుర్తొచ్చాయి, కానీ సాటి ఆడదాని ఐదవతనాన్ని ఆక్రమించుకున్నప్పుడు మాత్రం ఆ విలువలు దాని పవిత్రత గుర్తుకు రాలేదు కదూ. ఉప్పెనెలా వస్తుందో తెలిస్తే కదా మేడం నష్టం ఎంత జరుగుతుందో తెలియడానికి. రెప్పపాటు కాలంలో ముప్పుని కనిపెట్టలేకపోయాను, వేసిన 3 ముళ్ళని తెంచలేకపోయాను. నీ మెళ్ళో వేసింది 3 ముళ్ళు కాదు, మీకు జరిగింది పెళ్లి కాదు. అయినా మనకి జరిగింది పెళ్ళే. నువ్వు నాకు తాళి కట్టావు, నన్ను పెళ్ళంగా ఒప్పుకోమని కృష్ణ వాదనకు దిగడానికి నీకు మనసెలా ఒప్పింది? అంటే తను చీకొట్టినా అసహించుకున్నా పవిత్రత పేరు చెప్పి కృష్ణ దక్కించుకోవాలనే కదా. ఆయన్ని దక్కించుకోవాలని, మీకు అన్యాయం చేయాలని అనుకున్న దాన్ని అయితే కట్టిన చేత్తోనే తాళిని తెంచిన మరుక్షణమే బజారుకు ఈడ్చేదాన్ని, నలుగురిలో నిలబెట్టేదాన్ని. కానీ తోబుట్టు కన్నా ఎక్కువగా నమ్మిన మీరే ఆయనకి భార్యగా ఉండాలనిపించింది. నేననే దాన్ని మీ మధ్య అడ్డుగా రాకూడదనిపించింది. అందుకే ఎన్నోసార్లు ఆ తాళిని తీసేయడానికి సిద్ధమయ్యాను. కానీ ఆ భగవంతుడు నా మీద కక్ష కట్టాడు, ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వలేకపోయాడు. కానీ కట్టిన చేత్తోనే తాళిని తెంచేయించి చాలా గొప్ప సాయం చేశాడు. నేను తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన తప్పులో నాకు భాగముందని నమ్మాను, కాబట్టే తప్పుకున్నాను. మీ పెళ్లి జరగాలని మనసారా కోరుకున్నాను. అందరికీ దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను. కానీ మీరు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నేను రానన్నా నన్ను బలవంతంగా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మేడం, మోసపడి కృషి గారిని సొంతం చేసుకోవాలని అనుకున్నావు అని అన్నారే, అప్పుడు కృషి గారి మీద మోజు పడలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న బలరాం గారి మీద మోజు పడలేదు. ఈ పెళ్లి కొప్పుకున్నది మీ జీవితంలో నేను ఉండకూడదని. మళ్ళీ ఈ 3 ముళ్ళకి తల వంచింది ఆ పెద్దయిన మాట కాదనలేక, ఆయన మీదున్న గౌరవాన్ని తగ్గించలేక. అంటే పెద్దాయన మీద గౌరవంతో పెళ్లి కొప్పేసుకొని ఆ బలరాం పెళ్ళనివై ఈ ఇంటి కోడలైపోదాం అనుకున్నావా? నా పక్కన నిలబడే అర్హత కూడా లేని దానివి నువ్వు. నా పక్కన కూర్చొని నాతో పాటు తలంబ్రాలు పోయించుకుంటానంటే ఎలా సహిస్తాననుకున్నావే? మేడం, నా చెప్పులో ఖరీదు చేయదు నీ బ్రతుకు. అలాంటిది నాకు తోడి కొడలుగా వచ్చి ఈ ఇంటి పెద్ద కొడలివై చలామణి అవుతానంటే చూస్తూ ఎలా ఊరుకుంటానే? ఈ ఇంటి కోడల్ని నేను, యజమానురాల్ని నేను అని కలలు కన్నానే. అలాంటిది పెద్ద కోడలివి నువ్వు అన్న సర్టిఫికెట్ ని నీ మెళ్ళో వేలాడతీస్తానంటే నేను ఊరుకోను. ప్రాణం పోయినా నీలాంటి లేబర్ దాన్ని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోను. మర్యాదగా ఎవరికి తెలియకుండా ఊరొదిలి పారిపో, లేదంటే కన్నీళ్లలో మునిగి కష్టాల్లో తేల్తావు. నేను మిమ్మల్ని అభిమానించాను, మీరు అవమానించారు. నేను మీ మంచి కోరుకున్నాను, మీరు నా చెడు కోరుకున్నారు. మీరు కలకాలం చల్లగా ఉండాలనుకున్నాను, మీరు నన్ను కన్నీళ్లు పెట్టించాలనుకున్నారు. ఇక ఏడవను మేడం, కన్నీళ్లు పెట్టను. ఇప్పటికైనా నన్ను, నా ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటాను మేడం. ఓసేయ్, నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం అంటే నాతో పోటీ పడడమే. పడతావా? నేను బిస్కెట్ పడేస్తే తోకాడించే కుక్కవి. మహారాణి లాంటి నాతో పోటీ పడతావా? పడి తట్టుకోగలవా?
నేను మీతో పోటీ పడను మేడం. నాతో నాకే పోటీ. నాలో ఉన్న అమాయకత్వంతో పోటీ పడతాను. ఇన్నాళ్ళు నాలో ఉన్న నిస్సహాయతతో పోటీ పడతాను. నన్ను అణచిపెట్టిన అధైర్యంతో పోటీ పడతాను. బలరాం గారిని పెళ్లి చేసుకుంటాను. నా కోసం, మీకోసం కాదు, ఆ పెద్దాయనకిచ్చిన మాట కోసం. ఇక ముందు కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వను, పెదవులపై చిరునవ్వు చెరగనివ్వను. వస్తాను మేడం. అక్క, ఇన్నాళ్ళకు నీలో కొత్త మనిషిని చూశాను. ఈ ధైర్యాన్ని వీడొద్దక్క, నీకంతా మంచి జరుగుతుంది. ఏదిరా రిపోర్టర్ గాడి పెళ్ళాం? ఏమ్మా, ఆ రిపోర్టర్ గాడి పెళ్ళాం ఎక్కడ? తెలీదు. ఇక్కడే ఉంటావు కదా. 2 రోజుల నుంచి కనిపించడం లేదు. నారాయణ నారాయణ నారాయణ, ఏమిట్రా ఇదంతా? మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు ఈ పాటికి అది నా కాళ్ళ దగ్గర ఉండాలి. అయ్యా, మీరెందుకు కంగారు పడతారు? ఒక్క మాట చిన్నబాబుకు చెప్దాం, మొత్తం సెటిల్ అవుద్ది. నోరుమోయిన దొంగ. నారాయణ నారాయణ నారాయణ, నా చేత బూతులు మాట్లాడించకండిరా. ఒరే, చిన్నబాబుకి ఈ విషయం తెలియటం అంటే కురివితో తలగొక్కున్నట్టేరా సన్నాసి. మ్యాటర్ సెటిల్ అవటం కాదు, మన దందా మొత్తం రచ్చ రచ్చ అవుతుంది. అయ్యా, మీరేం భయపడకండి. ఆ రిపోర్టర్ గాడి పెళ్ళాం ఎక్కడున్నా తీసుకొస్తాం. చూడండి, జాగ్రత్త. ఒక్క సాక్ష్యం దొరికిన ఆ సీఏ గాడు కూటితో ఆగడు, మనతో ఆడుకుని తిరుతాడు. 24 గంటల్లో ఆ రిపోర్టర్ గాడి పెళ్ళం కేసు వాపస్ తీసుకోవాలి. పోండి. అయ్యా, ఏంట్రా పొండి. అయ్యా, అది మరి ఏంటి, డబ్బులు లేవా? అది కాదయ్యా, ఆ రిపోర్టర్ గారిని చంపినప్పుడు ఆ, చంపినప్పుడు ఆ, అది ఆ, ఆ, ఏంట్రా నీళ్ళు వెళ్తావు? చెప్పి చావు. ఆ, ఆ, వాడిని చంపుతున్నప్పుడు ఒక అమ్మాయి చూసిందయ్యా. ఏయ్! నారాయణ నారాయణ నారాయణ, దెబ్బ తగిలిందా బంగారం? లే లే. మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదురా? ఆ, అంటే అయ్యా, పోనీ చూసిన వాడు అక్కడే చంపేయకుండా ఎందుకు వదిలిపెట్టావురా? చంపాలనే అనుకున్నామయ్యా, కానీ అంతలో పోలీసులు వచ్చారు. మీరు వాళ్ళని చూసి తోక ముడుచుకు పారిపోయిచ్చారు. చచ్చు సన్నాసులారా. ఇప్పుడు చూడండి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఆ రిపోర్టర్ గాడి పెళ్ళాం కేసు పెట్టినందుకే ఆ సీఏ గాడు అంత రెచ్చిపోతున్నాడు. ఒకవేళ మనం చేసిన మర్డర్ ఆ అమ్మాయి చూసింది అని తెలిస్తే, ఊరి నాయను రేయ్, అది బతకటానికి వీల్లేదు. అది ఎక్కడున్నా ముందు దాన్ని పట్టుకోండి. ఆ సీఐ గారి సంగతి నేను చూసుకుంటాను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. సిటీ మొత్తం గాలించండి, అది మాత్రం చచ్చి తీరాలి. పండి. అలాగేనయ్యా, పదండి రావు. తెల్లవారితే పెళ్లి కూతుర్ని చేస్తున్నారంటే పెళ్లికి రంగం సిద్ధమైనట్టే. టైం గడిచిపోతోంది. నో, ఎలాగైనా పెళ్లికి ముందే దాన్ని చంపాలి, వాణ్ణి జైలుకు పంపాలి.
హలో బ్రదర్, ఒంటరిగా గదిలో ఏం చేస్తున్నావు? ప్లాన్స్ ఫెయిల్ అయిపోతున్నాయి, గడియారం తిరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక నన్ను ఎలా ఎదుర్కోవాలో అంతు చిక్కక తలబట్టుకుని చాటుగా ఏడుస్తున్నావా? మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాన్రా. కాసేపు అయితే బాహుబలి టీం వస్తుంది కదా, బాహుబలి టీం మధ్య మీనాక్షి బలి ఎలా ఉంటుందంట? రేయ్ రేయ్, మీనాక్షికి ఏమైనా జరిగిందో నా చేతుల్లో చచ్చావే.